ఈ జయప్రకాష్ నారాయణ నిజంగానే చదువుకొని కలెక్టర్ అయిందా లేకపోతే దొంగతనంగా కలెక్టర్ అయిందా తెలియదు, కానీ ఈయన అసలు మేధావి అని అనుకుంటాడా లేకుంటే నిజంగానే మేధావా? ఈయన మాట్లాడే మాటలలో అసలు ఏమైనా అర్థం ఉంటుందా? అసలు జయప్రకాష్ నారాయణ ఏం మాట్లాడుతున్నాడో అతనికన్నా సోయి ఉంటుందా? ఈ చదువుకునేటోళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఎందుకు తెలియదు? వీళ్ళు గ్రౌండ్ రియాలిటీలకి ఎందుకు దూరంగా ఉంటారు? ఈ మేమే మేధావులం అని చెప్పుకునేటోళ్ళకి తోక కూడా ఎందుకు తెలియదు, తోకమట్ట కూడా ఎందుకు తెలియదు? సో ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పెట్టిండు, తర్వాత లోక్ సత్తాని పార్టీగా మార్చిండు, ఆ పార్టీని వీకేసిండు, అటు తిరిగిండు, వాళ్ళ భజన చేసిండు, చంద్రబాబును మోసిండు, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, కొన్ని రోజులు బీజేపీని మోసిండు, తర్వాత బీజేపీ పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ భజన చేస్తూ ఉన్నాడు. ఈయన ఎంత పెద్ద తెలివి తక్కువ మేధావి అంటే, ఈయన మేధావే కానీ తెలివి ఉండదు. అట్లా ఎట్లా అంటే కాళేశ్వరం గురించి కేసీఆర్ మాట్లాడితే కరెంటు బిల్లు గురించి మాట్లాడతాడు ఈయన. ఎంత దద్దమ్మలంటే ఎట్లా చెప్పొస్తుంది? అరే తెలంగాణ గడ్డ మీద నీళ్ళే లేవురా నాయన అంటే, మనిషి చచ్చిపోతే ఆ మనిషిని కాలబెట్టిన కాడ స్నానాలు చేయడానికి కూడా నీళ్ళు లేవురా నాయన అంటే, ఎకరాలకు ఎకరాలు రైతులు పడావు పెట్టి బొంబాయికి, బొగ్గుబాయికి, దుబాయ్కి వలస పోయిన దరిద్ర రాష్ట్రం రా అంటే కరెంటు బిల్లుల గురించి మాట్లాడతాడు. కాళేశ్వరం కేసీఆర్ కడుతుండంటే కరెంటు బిల్లులు లక్షలు లక్షలు అవుతాయి, 1000 కోట్లు అవుతాయి అని చెప్పింది. ఎటు వీకిండి మేధావి? అదే కాళేశ్వరం వల్ల ఇలా కొన్ని లక్షల ఎకరాలు, కొత్తగా కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి. అదే కాళేశ్వరం వల్ల ఇలా ఎండాకాలంలో కూడా వాగులు, చెరువులు, కుంటలు నీళ్లతోని కలకలలాడిపోతున్నాయి. నిండు ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు దుంకుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఆ కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి. కాళేశ్వరం తెలంగాణ రూపురేఖలు మార్చేసింది. కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. ఒకప్పుడు 2000 ఫీట్లలో బోర్లేసినా కూడా నీటి సుక్క రాకపోతుండే. ఇవాళ అదే కాళేశ్వరం వల్ల 50 ఫీట్లలోనే అద్భుతంగా నీళ్ళు వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి తోసేసి వరి పండించడంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. భూమికి భారమయ్యేంత పంట వండింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించే తెలంగాణలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది. మరి నువ్వు చెప్పిన కరెంట్ బిల్లులు ఎటు వీకినాయి? వీళ్ళకు తెలివి ఉండదు, తలకాయ ఉండదు, అసలు వీళ్ళకు రియాలిటీ తోకమట్ట కూడా తెలియదు. అయితే ఇసొంటి జయప్రకాష్ నారాయణ ఏం మాట్లాడతాడంటే, ఇంకొక 25 ఏళ్ళు బీజేపీ ఉంటే భారతదేశం ఎక్కడో ఉంటుంది అంటుండు. సరే, అది ఎక్కడో ఉంటుంది అనేది పక్కన పెడదాం. ఈ 12 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉన్నది కదా, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? జీడిపి ఎక్కడికి పడిపోయింది? రూపాయి ఎంత పడిపోయింది? నిరుద్యోగం ఎంత స్థాయిలో పెరిగిపోయింది? మతోన్మాదం ఏ స్థాయిలో పెరిగిపోయింది? శాంతి భద్రతల పరిస్థితి ఏంది? నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోయినాయి? ఎన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి, ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టిర్రు, కరెంటు బిల్లులు లేని ప్రాజెక్టులు ఎన్ని కట్టిర్రు చెప్తారా జయప్రకాష్ నారాయణ? పిలుస్తా, నా ఛానల్కి రా, ఒకరోజు నా ఛానల్లోనే కూర్చొని మాట్లాడుకుందాం. నీ తెలివి తక్కువ నీ అతి తెలివికి నా గ్రౌండ్ రియాలిటీకి మధ్యలో చర్చ పెట్టుకొని మాట్లాడదామా? ఒకసారి నా ఛానల్కి వచ్చే ప్రయత్నం చేయి. నువ్వు బీజేపీని ఎంత మోసినా వాళ్ళు నేను పక్కకే పెడతారు. ఎంత మోసినా నీకు ఎవ్వడు పదవిచ్చేటోడు లేడు, నేను పట్టించుకునేటోడు అసలే లేడు. ఇంకొక 25 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే ఏమవుతుంది తెలుసా? భారతదేశం పాకిస్తాన్ కంటే దరిద్రంగా మారిపోతుంది. మొత్తం భారతదేశం సంకనాకిపోతుంది. దేశంలో రోడ్ల మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి వస్తుంది. ధరలు పెరిగినాయి, జిఎస్టీ పేరుతో జనాల రక్తం తాగుతున్నారు. గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. నోట్ల రద్దుతోటి మొత్తం ఆర్థిక వ్యవస్థ సంకనాకిపోయింది. ఉగ్రదాడులు జరుగుతున్నాయి. నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిపోతున్నాయి. మొత్తం అంతా తీసుకెళ్ళి అదాని చేతిలో పెట్టేస్తున్నాడు మోడీ. మరి ఏం జరిగింది? నీకేం నచ్చింది? ఒక్కటి చెప్పు నాకు. ఈ 12 ఏళ్ళల్లో బీజేపీ వల్ల దేశానికి ఒరిగింది ఏంది? ఇంకొక 25 ఏళ్ళు ఉంటే భారతదేశం ఎక్కడికో పోతుంది అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఏ రకంగా? రూపాయి ఆల్రెడీ పాతాళంలో ఉన్నది. పాతాళంలో
మరి అలాంటప్పుడు దేశం ఎక్కడికో పోతుందని ఎట్లా చెప్తున్నావు నువ్వు? అంటే నీకు వచ్చే ఒక్క తొక్కలో పదవి కోసం ఎవరికైనా భజన చేస్తావు. నీకు కావాల్సిందో పదవి. ఆ పదవి కోసం ఏదో మేధావి ముసుగేసుకొని అమాయక జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంతే తప్ప నీ అజ్ఞానం ఏంటిదో, అసలు నీకు ఏం తెలియదు అనే విషయం మొత్తం తెలంగాణలో అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలలో తెలుసు, అది వేరే విషయం. కానీ ఇప్పటికైనా ఈ అతి తెలివితేటలు బంద్ చేసి దేశానికి రాష్ట్రాలకు పనికొచ్చే ముచ్చట్లు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనికి పార్ట్ 2 వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను.